ప్రైజ్ ది లార్డ్. నేటి వాక్యము కీర్తనల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం. నేనీలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. పవిత్రులైన తన విశ్వాసులను క్రీస్తు ప్రేమిస్తున్నాడు. వారి కోసం తన్ను తానే అర్పించుకున్నాడు. వారిని మాత్రమే ఈ భూమిపై మహనీయులుగా ఎంచుతున్నాడు. ధనవంతుల విషయంలో గాని, లౌకికమైన జ్ఞానమున్న వారి విషయంలో గాని, అధికారం ఉన్నవారి విషయంలో గాని ఆయనకు సంతోషం లేదు. కానీ తన విశ్వాసుల విషయంలోనే ఆయనకు ఆనందం కలుగుచున్నది. ఆయన దృష్టిలో ఆయన విశ్వాసులు, వారు నిరుపేదలైనా సరే, పామరులైనా సరే, ఈ భూలోకంలో గొప్పవారిని ప్రభువు నమ్ముతారు. వారు ఆయనకు ప్రత్యేకమైన సొత్తు. అందుకే నిర్గమకాండము 19వ అధ్యాయము 5వ వచనంలో వ్రాయబడిన మాట, కాగా మీరు నా మాట శ్రద్ధగా విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశ జనులలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. అలాగే మలాకీ గ్రంథములో 3వ అధ్యాయము 17వ వచనములో ఇలాగు వ్రాయబడి ఉన్నది, నేను నియమింపబోవు దినము రాగా వారు నా వారై నా స్వకీయ సంపాద్యమయుందురు. శ్రేష్టమైన భక్తిని కలిగి ఉండాలంటే, దేవునికి ఇష్టలుగా ఉండాలి అంటే, యేసు ప్రభువుకు సంతోషాన్ని కలిగించే అంశాలను గుర్తించి ఆ మార్గంలో నడవవలసిన అవసరమున్నది. అట్టి రీతిన మనమందరం దేవునికి స్వకీయ సంపాద్యముగా ఉండునట్లు ఆయనే తన ఆత్మతో మనలను నడిపించునుగాక. ఆమేన్.